రైట్ నౌ మన ఇండియాలో ఎస్యూవీ ట్రెండ్ అని చెప్పేసి అయితే గట్టిగా నడుస్తోంది భయ్య. ప్రతి ఒక్కరు కూడా 10-13 లాక్స్ బడ్జెట్‌లో ఒక బెస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ కార్‌ని అయితే పర్చేస్ చేయడానికి చూస్తూ ఉన్నారు. అండ్ మీకోసం స్కోడా నుంచి కైలాక్ అని చెప్పేసి అయితే వచ్చేస్తుంది. అండ్ ఒకసారి మనం నోటీస్ చేసినట్టయితే గనక స్కోడా కైలాక్ రీసెంట్‌గా లాంచ్ అయిన విషయం అయితే మనకు తెలిసిందండి. జర్మన్ కార్స్ అని చెప్పేసి అన్న వెంటనే మనకు అవి ఎక్స్‌పెన్సివ్ కార్స్, వాటిని మనం కొనగలుగుతామా లేదా అనుకున్న వారికైతే ఒక బెస్ట్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్‌లో కూడా కైలాక్‌నైతే స్కోడా అని చెప్పేసి లాంచ్ చేయడం చెప్పేసి జరిగింది. ఇప్పుడు మహేంద్ర 3XOకి అట్ ది సేమ్ టైమ్ నెక్సాన్‌కి, బ్రీజాకి, వెన్యూకి, సోనెట్‌కి గట్టి గుణపం అయితే దెబ్బపోతుంది భయ్య. అండ్ దీంట్లో వచ్చిన ఫీచర్స్ ఏంటి, రాని ఫీచర్స్ ఏంటి అనే దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. అండ్ మీరు గనక స్కోడా కైలాక్‌ని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే గనక విచ్ ఈస్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనే దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి ఈ వీడియో ద్వారా అయితే మీకు చేస్తానండి. అండ్ సో దిస్ ఈస్ స్కోడా కైలాక్. ఇది మనకు డైరెక్ట్‌గా టాటా నెక్సాన్‌కి, ఎక్స్‌యూవీ 3XOకి, వెన్యూకి, బ్రేజాకి, సోనెట్‌కి అయితే డైరెక్ట్ కాంపిటీషన్ అని చెప్పేసి అయితే ఇస్తుందండి. ఇది మనకు ఓవరాల్‌గా 4 వేరియంట్స్ అయితే అవైలబిలిటీ ఉందండి. ఒకటి క్లాసిక్, సిగ్నేచర్, సిగ్నేచర్ ప్లస్ అండ్ ప్రెస్టీజ్. ఇది మనకు ఎక్స్ షోరూమ్ ప్రైస్. యూ డోంట్ వరీ, నేను మీకు హైదరాబాద్ సంబంధించిన ఆన్ రోడ్ ప్రైస్, అందులో మనకు ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అన్నది గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చెప్పేసి ఖచ్చితంగా చేస్తానండి. 7 కలర్‌లో అయితే మనకు స్కోడా కైలాక్ అని చెప్పేసి అయితే అవైలబిలిటీ ఉందండి. ఇంజన్ పరంగా చూసినట్టయితే గనక 1 లీటర్ టర్బో చార్జ్డ్ టీఎస్ఐ ఇంజన్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో రాబోతుంది. ఈ ఇంజన్‌ని చాలామంది ఆల్టోతోను లేకపోతే 1000 సీసీతో వస్తున్న కైగర్ తోటి కంపేర్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఈ 5 కార్స్‌ని ఏవైతే ఇందాక చెప్పిన 5 కాంపాక్ట్ ఎస్యూవీ కార్స్‌ని కూడా నేను ఈ కార్ తోటి అయితే నేను కంపేర్ చేసి అయితే మీకు చెప్పబోతున్నానండి. ఇందులో వస్తున్న ఫీచర్స్ ఏంటని చెప్పేసి చూసినట్టయితే గనక స్కోడా కైలాక్‌లో కైలాక్ క్లాసిక్ దిస్ ఈజ్ బేస్ వేరియంట్ అండి. ఈ బేస్ వేరియంట్‌లో వస్తున్న ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి అయితే మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఫటాఫట్. ఇందులో డే టైమ్ రన్నింగ్ లైట్స్ అని చెప్పేసి వస్తాయి. ఎల్ఈడీ లైట్స్ వస్తాయి. ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ అని చెప్పేసి వస్తాయి. అండ్ దీంతో పాటు కూడా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అని చెప్పేసి వస్తుంది. అట్ ది సేమ్ టైమ్ 5 సీట్స్‌కి గాను అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తూ ఉన్నారు. అండ్ మాన్యువల్ ఏసీ అయితే వస్తుందండి. మనకి ఇందులో రాని ఫీచర్ ఏంటి అంటే హిల్ హోల్డ్ అనేది అయితే బేస్ వేరియంట్ నుంచి వచ్చి ఉంటే బాగుండేది. ఇందులో మనకు హిల్ హోల్డ్ కంట్రోల్ అయితే రావట్లేదు. అండ్ ఇంకొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే బేస్ వేరియంట్‌లోనే సీట్ హైట్ అడ్జస్ట్‌మెంట్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి. షార్ట్‌గా ఉన్న వాళ్ళకి, అదేవిధంగా హైట్‌గా ఉన్న వాళ్ళకి సీట్‌ని హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొన్ని కార్లలో టాప్ వేరియంట్ లేదా మిడ్ వేరియంట్‌లో ప్రొవైడ్ చేస్తారు. బట్ ఇందులో వచ్చేసేసి మనకు బేస్ వేరియంట్ నుంచి ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అట్ ది సేమ్ టైమ్ సీట్ ఒకటే కాకోకుండా స్టీరింగ్‌ని కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అండి. మిగతా కార్స్‌లో మనకు ఓన్లీ టాప్ వేరియంట్‌లో వస్తుంది. బట్ ఈ కార్‌లో మాత్రం మనకు బేస్ వేరియంట్ నుంచి కూడా వస్తుందండి. 6 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి యాజ్ స్టాండర్డ్ చేశారు. అంటే బేస్ వేరియంట్ నుంచి కూడా మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పేసి అయితే వచ్చేస్తాయి. అట్ ది సేమ్ టైమ్ ఏబిఎస్, ఈబిడి, ఈఎస్సి అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా మనకు రావడం జరుగుతుంది. దాంతో పాటు కూడా 25+ సేఫ్టీ ఫీచర్స్ తోటి అయితే మనకు ఈ కార్ అని చెప్పేసి రావడం జరుగుతుందండి. ఏదైతే బేసిక్ వేరియంట్ ఉందో క్లాసిక్ అన్నదైతే దీని యొక్క హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ 9,35,000 రూపీస్ అండి. 9,35,000 రూపీస్ మనం పెడుతున్నప్పుడు అట్లీస్ట్ మినిమం ఫీచర్స్ అయినా మనకైతే కావాలి కాబట్టి ఇందులో మిగతా ఫీచర్స్ అయితే వస్తున్నాయండి. లైక్ మనకు కావాల్సింది ఏంటి, మెయిన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అవ్వచ్చు, లేకపోతే ఇందులో మనకు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి కానీ రివర్స్ కెమెరా లేదు. అట్ ది సేమ్ టైం ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి అయితే ఇందులో రావట్లేదండి. 5 సీట్స్‌కి గాను అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్ 5 సీట్స్‌కి గాను ప్రొవైడ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ అలాయ్ వీల్ అయితే బేస్ వేరియంట్‌లో ఏ కార్‌లోనూ రాదు కదా! ఇందులో మనకు ఓన్లీ స్టీల్ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ వీల్ క్యాప్స్ తోటండి. ఓకే. మన సెకండ్ వేరియంట్ అయిన సిగ్నేచర్‌లో వస్తున్న ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి మీరు ఒకసారి ఇక్కడ నోటీస్ చేయండి. యూ కెన్ సీ. ఒకసారి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందులో వస్తున్న ఫీచర్స్ క్రూజ్ కంట్రోల్ వస్తుంది, టీపీఎంఎస్ వస్తుంది, 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ అని చెప్పేసి వస్తుంది, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి వస్తుంది, అండ్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వస్తుంది, యూఎస్బీ అండ్ టైప్ సి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్స్ అని చెప్పేసి వస్తాయి, అండ్ 4 స్పీకర్స్ వస్తాయి, కూల్డ్ గ్లో బాక్స్ వస్తుంది, రియర్ పార్సల్ ట్రే, రియర్ డీఫాగర్ కూడా మనకు సెకండ్ బేస్ వేరియంట్ లోనే మనకు రావడం చెప్పేసి జరుగుతుంది స్కోడా కైలాక్ లో అండి. ఇక మిగతా ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాస్మెటిక్ ఫీచర్స్ అండి. మనకి ఏవైతే నెసెసిటీ ఫీచర్స్ ఉన్నాయో ఆ నెసెసిటీ ఫీచర్స్ అన్నీ కూడా మీరైతే ఈ ఫస్ట్ రోలో అయితే మీరు నోటీస్ చేయవచ్చు. అండ్ ఆ వేరియంట్‌కి క్లాసిక్ వేరియంట్‌కి, ప్రెస్టీజ్ వేరియంట్‌కి దాదాపుగా 2 లాక్స్ అని చెప్పేసి అయితే మనకి డిఫరెన్స్ ఉందండి. క్రూజ్ కంట్రోల్ అని చెప్పేసి బయట వేయించుకోవాలన్నా కూడా వేయించుకోవడానికి కుదరదు. ఇఫ్ ఇన్ కేస్ వేయించుకున్నా కూడా దాదాపుగా 20,000 అని చెప్పేసి పెట్టాల్సొస్తుంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కోసం ఒక 15,000 అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాయ్ వీల్స్ మనం బయట ఇన్స్టాలేషన్ చేయించుకోవాలన్నా కూడా దాదాపుగా 50,000 అని చెప్పేసి అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది.
ఆండ్రాయిడ్ ఆటో అని చెప్పేసి మనం బయట ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకున్నా కూడా దాదాపుగా ఒక 40,000 రూపీస్ అయితే మనం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మిగతా ఫీచర్స్ అన్నీ కూడా మనకు డైరెక్ట్‌గా యూఎస్‌బీ పోర్ట్ అయితేనేవచ్చు, లేకపోతే టైప్ సికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్స్ అవ్వచ్చు, కోల్డ్ గ్లవ్ బాక్స్ అని చెప్పేసి అయితే మనం తీసుకోవడానికైతే కుదరదు. ఈ ఫీచర్స్ అన్నీ కూడా మీకు 2,00,000లో వర్త్ ఫర్ మనీ అండి. అంటే క్లాసిక్ కంటే కూడా మీకు ఫీచర్స్ నెసెసిటీ ఫీచర్స్ గనక కావాలి అనుకున్నట్లయితే గనక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఓన్లీ సిగ్నేచర్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు చిన్న బుల్లి టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే వస్తుంది. బట్ రివర్స్ కెమెరా అయితే రాదు. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకి ఇక్కడైతే అనలాగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. బట్ ఇందులో మనకు క్రూజ్ కంట్రోల్ అన్నది కూడా మనకి ఇక్కడ ఆఫర్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. ఓకే. ఇక్కడ కూడా మనకు 5 సీట్స్‌కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇందులో మనకు 16 ఇంచెస్ సిల్వర్ అలాయ్ వీల్స్ అని చెప్పేసి అయితే మనకు సెకండ్ బేస్ వేరియంట్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అని చెప్పి జరుగుతుందండి. ఇక్కడ మనం నోటీస్ చేసినట్టయితే గనక సిగ్నేచర్ ప్లస్ అండి. సిగ్నేచర్ ప్లస్‌లో వస్తున్న ఫీచర్స్ కంటే ముందుగా మనం హైదరాబాద్‌లో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ నోటీస్ చేసినట్టయితే గనక 13,98,000 రూపీస్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అండి. అంటే దాదాపుగా 2,00,000 పైన మనం ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నందుకు మనకొస్తున్న ఫీచర్స్ ఏంటి అంటే కొంచెం టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసి కొంచెం సైజ్ పెంచారు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే అని చెప్పేసి అయితే వైర్‌లెస్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్ అని చెప్పేసి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నాకైతే పెద్ద 2,00,000 పెడుతున్నందుకు కెమెరా అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆటో టర్న్ ఆన్ హెడ్ ల్యాంప్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తున్నారు. కీలెస్ ఎంట్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. లెదర్ స్టీరింగ్ ర్యాప్ రూ. 1000 పెడితే బయట వచ్చేస్తది. కీలెస్ ఎంట్రీ ఆబ్వియస్లీ మనం బయట చేయించుకోవచ్చు. అండ్ అవసరం కూడా నెసెసిటీ ఫీచర్ అదైతే మనకు నెసెసిటీ ఫీచర్ కూడా కాదు. అండ్ చిన్న చిన్న కాస్మెటిక్ చేంజెస్ అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ఆటో ఫోల్డింగ్ ఎక్స్టీరియర్ మిర్రర్ అంటే ఎక్స్టీరియర్ మిర్రర్‌ని మీరు ఆటో ఫోల్డబుల్ ఆప్షన్ అని చెప్పేసి అయితే మనకి ఇందులో ఆఫర్ చేస్తున్నారనమాట. ఆటో ఫోల్డబుల్ ఎక్స్టీరియర్ మిర్రర్ అంటే ఓఆర్‌వీఎమ్స్‌ని మీరు ఆటో ఫోల్డబుల్ చేసుకోవడానికి ఈ వేరియంట్‌లో అయితే మనకు ప్రొవైడ్ చేయడం చెప్పేసి జరుగుతుందండి. నాకు ఈ 2,00,000 చేంజ్ మనకు పెడుతున్నందుకు గాను ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీచర్స్ అన్నిటిని మీరు బయట ఆఫ్టర్ మార్కెట్ ఇన్‌స్టాల్ చేయించుకోవాలన్నా కూడా గట్టిగా అంటే గట్టిగా 50,000 నుంచి 70,000లో ది బెస్ట్ ప్రొడక్ట్స్‌ని అయితే మీరు ఇన్‌స్టాల్ చేయించుకోవచ్చండి. సో 50,000 అని చెప్పేసి పెట్టడం కంటే ఫ్యాక్టరీ ఫిటెడ్ నుంచి వస్తున్నందుకు ఇంత వేరియేషన్ అని చెప్పేసి ఎందుకు చూపించారో నాకైతే అర్థం కావట్లేదు. సో దట్ ఇదైతే నాకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అని చెప్పేసి అయితే అనిపించలేదండి. ఇక్కడ చూడొచ్చు కొంచెం టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ సైజ్ పెంచేశారు. ఇప్పుడు మనం మార్కెట్‌లోకి వెళ్ళిపోయామంటే 30,000లో మనకు పిచ్చగా కావాల్సినంత ఈ ఫీచర్స్ వచ్చే టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పేసేసి ఇంక్లూడింగ్ 360 డిగ్రీస్ కెమెరా తోటి కూడా మనమైతే తీసుకోవచ్చండి. ఈ కార్‌లో ఏ వేరియంట్‌లో కూడా మనకైతే 360 డిగ్రీస్ కెమెరా అని చెప్పేసి ప్రొవైడ్ చేయట్లేదు. మేబీ వాళ్ళకు అవసరం లేదని చెప్పేసి అనుకుంటారేమో నాకైతే తెలియట్లేదు. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అండి. ఇది అంత నెసెసిటీ ఫీచర్ అయితే కాదు. ఇది అంత నెసెసిటీ ఫీచర్ అయితే కాదు. దీనికోసం మనం 2,00,000 పెట్టాలంటే నో. అండ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఈ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కూడా మనం 2,00,000 ఎక్కువ పెట్టాలంటే నో. అండ్ దీంతో పాటు కూడా సేమ్ ఫీచర్స్ అండ్ అలాయ్ వీల్స్ కూడా సేమ్. దీనికి 2,00,000 ఎక్స్‌ట్రా మనం పెట్టేది దేనికోసం అంటే వైర్‌లెస్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, కీలెస్ ఎంట్రీ అండ్ పుష్ స్టాప్ అండ్ స్టార్ట్ బటన్ ఈ ఫీచర్స్ కోసం అంటే రివర్స్ కెమెరా అండ్ ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కొంచెం సైజ్ పెంచిన దాని కోసం గాను మనం 2,00,000 చేంజ్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దట్ క్లారిటీ ఇస్తున్నాను కదా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే కాదండి. మీరు గట్టిగా మీరు బయట చేయించుకున్నా కూడా దాదాపుగా 70,000లో అయితే మీకు ఈ అన్ని ఫీచర్స్ కూడా దీనికంటే ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా మీరైతే యాడ్ ఆన్ చేసుకోవచ్చండి. అంటే నెక్స్ట్ ప్రెస్టీజ్. ఈ ప్రెస్టీజ్ వేరియంట్‌లో నాకైతే పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు సోనెట్‌లో, వెన్నీలో మనకు అడాస్ లెవెల్ 1 అని చెప్పేసి కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 3X'లో కూడా అడాస్ అని చెప్పేసి ఇస్తున్నారు. బట్ వీళ్ళెందుకు అడాస్ అన్నది ఇవ్వలేదో ఏంటని చెప్పేసి అయితే నాకైతే అర్థం కావట్లేదు. దీనికి సంబంధించిన హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ కూడా మీరు ఎక్కడైతే స్క్రీన్ పైన అయితే గమనించవచ్చండి. అండ్ ఇందులో నాకు పెద్ద ఫీచర్స్ అని చెప్పేసి అయితే నెసెసిటీ అని చెప్పేసి అయితే అనిపించలేదండి. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే లైక్ వెంటిలేటర్ సీట్స్ అనేది ఓకే. అంతేగాని ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అన్నమాట. అది అంత నెసెసిటీ ఫీచర్ అయితే ఏం కాదు. అండ్ 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ అంటే 1 ఇంచ్ అని చెప్పేసేసి అలాయ్ వీల్ సైజ్ అని చెప్పేసి పెంచారు. డ్యూయల్ టోన్ తోటి. అండ్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. ఇప్పుడు మనం మార్కెట్‌లకి బయటికెళ్ళామనుకోండి 10,000లో మీకు కావాల్సిన లైట్స్ మీరు ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దాంతో పాటు కూడా ఫాగ్ ల్యాంప్స్‌ని కూడా వీళ్ళు ఏవైతే ప్రొవైడ్ చేస్తున్న లైట్ త్రోకి 50 టైమ్స్ ఎక్కువ ఉన్న లైట్ త్రో ఉన్న లైట్స్‌ని మీరు దాదాపుగా 8,000 నుంచి 10,000లోనే ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చండి. దీనికి కూడా మనకు దాదాపుగా 2,00,000 పైనైతే ఎక్స్ట్రా మనీ టాప్ వేరియంట్ కావాలంటే మాత్రం ఈ ఫీచర్స్ కోసం మనం ఎక్స్ట్రా మనీ అయితే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. నాకంత నెసెసిటీ అని చెప్పేసి అయితే అనిపించట్లేదు.
యాంటీ థెఫ్ట్ అలారం అండ్ ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం. దోస్ ఆర్ ఇంకా కాస్మెటిక్స్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అని చెప్పేసి అయితే లైక్ వైర్లెస్ ఛార్జింగ్ ఇవన్నీ ఇవి వచ్చేసేసి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. యాంబియంట్ లైటింగ్ ఇవన్నీ కూడా ₹2,00,000 వర్తా అంటే ఖచ్చితంగా కాదండి. ఈ కార్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ గురించి మనం చూసినట్టయితే గనక, ఈ ఇంజిన్‌ని చాలామంది అండర్ పవర్ అని చెప్పేసి అయితే అనుకుంటుంటారండి. స్కోడాకి సంబంధించిన 1 లీటర్ ఇంజిన్. అది కూడా మనకు 3 సిలిండర్ తోటి వస్తుంది కదా! అండర్ పవర్ అయ్యి ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటుంటారు. దీనికోసం నేను మీకు ఒక క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తానండి. 114 బీహెచ్‌పీ పవర్‌నైతే ప్రొడ్యూస్ చేయడం చెప్పేసి జరుగుతుంది. టార్క్ పరంగా చూసినట్టయితే గనక 178 న్యూటన్ మీటర్ టార్క్ అని చెప్పేసి వస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్. బట్ ఇక్కడ క్లెయిమ్ చేసిన మైలేజ్ అని చెప్పేసి అయితే రాదండి. 16-18 వరకు 18 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే మనమైతే ఈజీగా మైలేజ్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇదే ఇంజిన్ స్పెసిఫికేషన్స్‌ని నేను దీనికి కాంపిటీషన్ రైవల్‌గా ఉన్న కార్స్ తోటి కూడా నేను కంపేర్ చేయడం చెప్పేసి జరిగింది. కైలాక్, XUV3 XO, నెక్సాన్, బ్రీజా, వెన్యూ అండ్ సోనెట్ 2 వేరు వేరు కాదు కాబట్టి మీకు ఫస్ట్ థింగ్ పవర్ పరంగా చూసినట్టయితే గనక XUV3 XO కంటే కూడా కైలాక్ ఎక్కువ ఉంది 114 అండ్ 3X వచ్చేసి 109 అని చెప్పేసి అయితే ఉంది. బ్రీజా కంటే అండ్ XUV3 XO కంటే కూడా కైలాక్ అని చెప్పేసి ఎక్కువ పవర్ అయితే ప్రొడ్యూస్ చేయడం అని చెప్పేసి జరుగుతుందండి. ఇక్కడ మనం టార్క్ పరంగా గమనించినట్టయితే గనక యూ కెన్ సీ 178 అంటే మనకి ఇక్కడ ఏదైతే నెక్సాన్ ఉందో నెక్సాన్ కంటే కూడా బెటర్ అంటే 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్డ్ ఇంజన్ నెక్సాన్‌లో ఉన్నా కూడా నెక్సాన్ కంటే కూడా ఎక్కువ టార్క్ అంటే ఇన్ ది సెన్స్ లైక్ మనం ఎప్పుడైనా హిల్ స్టేషన్‌కి వెళ్ళామనుకోండి. ఘాట్ సెక్షన్‌కి వెళ్ళినప్పుడు లైక్ పుల్లింగ్ ఎనర్జీ అనుకోవచ్చు. ఎక్కువ టార్క్ అని చెప్పేసి ఉందంటే ఎక్కువ పికప్ నార్మల్‌గా మాట్లాడుకుంటే ఎక్కువ పికప్ అని చెప్పేసి అనుకోవచ్చండి. ఆ పికప్ అని చెప్పేసేసి మనకు టాటా నెక్సాన్ కంటే అదేవిధంగా బ్రీజా కంటే వెన్యూ కంటే కూడా ఈ 3 కార్ల కంటే ఈ 1 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ కైలాక్‌లోనే మనకు ఎక్కువ టార్క్ అని చెప్పేసి అయితే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. సో దట్ ఇప్పుడు చెప్పండి మీరు. అండ్ దీంతో పాటు మీకు ఒక్కసారి మన హైదరాబాద్‌లో ఉన్న ఆన్ రోడ్ ప్రైస్ ఏంటని చెప్పేసి అయితే డిస్‌ప్లే చేస్తున్నాను. ఒక్కసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వీటికి సంబంధించిన ప్రైస్ వేరియేషన్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఇందులో నాకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనిపించింది మాత్రం సిగ్నేచర్ అండి. 11,35,000లో మనకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా మనకైతే ఇందులో రావడం అని చెప్పేసి జరుగుతుంది. అండ్ మిగతా కాంపిటీటర్స్‌తో కంపేర్ చేసుకుంటే స్కోడా కైలాక్‌లో రాని ఫీచర్స్ ఏంటి అంటే 360 డిగ్రీ కెమెరా అండ్ దీంతో పాటు కూడా అడాస్ ఫీచర్ అని చెప్పేసి అయితే ఖచ్చితంగా యాడ్ ఆన్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే మనోళ్ళకి పిచ్చి కదా! అడాస్ ఫీచర్ అని చెప్పేసి అయితే యాడ్ ఆన్ చేయాల్సింది. అండ్ వీరు ఏదైతే సిగ్నేచర్‌లో ఇస్తున్న ఫీచర్స్ ఉన్నాయో అవి మనకు 100% వాల్యూ ఫర్ మనీ ఫీచర్స్ అన్నమాట. వాటిని మాత్రమే మనం వాడుకుంటాం. ఈ రెండింట్లో వచ్చే ఫీచర్స్‌నైతే మనం పెద్దగా వాడమండి. వాడని ఫీచర్స్ కోసం మీరైతే మనీని వేస్ట్ చేసుకోకుండా అని చెప్పేసి అయితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఐ థింక్ మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. మిగతా 5 కార్ల కంటే కూడా ఈ స్కోడా కైలాక్ ఎందుకు బెటర్ అన్న దాని గురించి మీకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చినట్లయితే గనుక కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వీడియోస్‌లో మీకు ఒక్కొక్క కార్‌ని కైలాక్‌తో అయితే కంపేర్ చేసి కూడా మీకు చెప్పే ప్రయత్నం చెప్పేసి చేస్తాను. మిగతా ఆల్ పారామీటర్స్‌లో కూడా. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.